ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక పెద్ద నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి విమర్శిస్తున్నాం. విమర్శించే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది. నీకు ఇష్టం లేకపోతే నీకు ఇష్టం ఉండకూడదనే విమర్శిస్తున్నాం. మేము విమర్శించేటప్పుడు నీకు ఇష్టం ఎందుకు ఉండాలి? నీకు భజన చేస్తే నీకు ఇష్టం, నీ భజన చేసే గుంపులో మేము లేము. ప్రశ్నిస్తేనే తట్టుకోలేకపోతున్నారే. అమరావతిని విమర్శిస్తే ఎందుకు విమర్శించకూడదు? ఎవడు కట్టాలి డబ్బు? 60,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నావు ఎల్పిఎస్ దీంట్లో, కనీసం ఒక 200 కోట్లు అవుతుందో అనుకుందాం సంవత్సరానికి. అట్లా ఇచ్చే రైతులకు ఈ 200 కోట్లు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఎందుకు పడాలి? నీ యొక్క స్వార్థానికి. మన ముందిచ్చిన రైతులకు నువ్వేమైనా న్యాయం చేసినావా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో 84% మంది 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు. వీళ్ళు ఆర్థికంగా మానసికంగా చితికిపోయినారు. ఇప్పుడు మింగలేక కక్కలేక ప్రభుత్వాన్ని తిట్టలేక పోగొట్టుకొని ఏమీ చేయలేక 2 ఎకరాలున్న రైతులు 71% మంది. 2 ఎకరాలున్న రైతులు పూలింగ్లో ఏమి ఇస్తాడు, ఏం అమ్ముకుంటాడు, కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు, పిల్లలు చదువులు ఏం చేయించుకుంటారు? చాలామంది తెలుసు మాకు. పొరపాటు పోయినాం, మోసపోయినాం, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనేది. కానీ వాళ్ళు ఎక్కడ ఈ డిబేట్లో, ఈ డిజైన్స్లో, ఈ ప్రచారంలో వాళ్ళు కనపడరు. కనపడేదంతా ఒక 10% ఉన్న పెద్ద రైతులు, వాళ్ళు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు వాళ్ళకే అన్ని లావాదేవీలు జరిగిపోతుంటాయి. సో మనం మాట్లాడేది అమరావతిని విమర్శిస్తున్నామంటే ఈ 84% మంది చిన్న సన్నకారు రైతుల తరఫున మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు ఆ అజెండాలో వాళ్లకు లేదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇంతవరకు ఎంత తీసుకొచ్చినారు? ఇప్పటి వరకు వాళ్ళు అఫీషియల్గా చెప్పేది 44,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినారు. మాకున్న సమాచారం ప్రకారం ఇంకొక 16,000 కోట్లు శాంక్షన్ అయింది, అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే దాదాపు 60,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఒక్క అమరావతి పేరుతోనే. మరి ఇంకెన్ని వేల కోట్లు అప్పు చేస్తే అక్కడ బిల్డింగ్లు పూర్తవుతాయి? ఇప్పటికెప్పుడైనా స్పష్టత వచ్చిందా? ఇంకెన్ని వేల కోట్లు అప్పులు చేస్తే నువ్వు రైతులకు ప్లాట్లు ఇవ్వగలవు? అంటే అక్కడ కట్టే ప్రతి పైసా, ప్రతి రూపాయి ఖర్చు ఎక్కడికి పోతా ఉందో, ఇంకెంత అవుతుందో తెలియదు. నిన్న మొన్న మీరు పేపర్లో, సోషల్ మీడియాలో చదివి ఉంటే 2,500 కోట్లు అసెంబ్లీ భవనాలకి, అద్దాలకు, డెకరేషన్స్కి అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. 2-3 ఫిగర్స్ నేను ఇస్తాను. అది వరద ప్రాంతము, వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అనేది చాలామంది మీరు వినుంటారు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకేమో చాలా కోపం వస్తుంది ఆ మాట అంటే. వాళ్ళకి అంటారా అమరావతి మీద బురద జల్లుతున్నారు, విషంగా మమ్మల్ని అయితే అమరావతి మీద విషం కక్కుతున్నారు అంటారు. ఈ విషయం ఏంటి? అసలు మేము విమర్శిస్తే దాన్ని విషం కక్కడం అనే మాట ఏంటి? అంటే మీకు అమృతం కురిపిస్తూ ఉందని అర్థం. అది మీకు అది అమృతం కురిపిస్తూ ఉంది కాబట్టి మేము ఏ విమర్శించినా విషంలాగా మీకు అనిపిస్తూ ఉంది. అందుకు ఒక విధంగా సంతోషపడుతున్నా ఆయన. ఎందుకంటే విషంలాగా తగిలితే కానీ ఎక్కదు మీకు ప్రజలకు వెళ్ళాలంటే. సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో 13,500 ఎకరాలు వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అమరావతిలో. ఇది 2017 చదరపు కిలోమీటర్ దాంట్లో. అది వాళ్ళు ఇచ్చిన మ్యాప్లో కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇక్కడ మనకు పవర్ పాయింట్ లేదు కాబట్టి నేను చెప్పను. సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో ఈరోజు నువ్వు కట్టే రాజధాని భవనాలన్నీ వరద ప్రాంతంలోనే ఉన్నాయి. దానికి ఒకే ఒక పాయింట్, మనకి ఎట్ల బావులు అనంతపురంలో వర్షం పడిందండి, కుంభవృష్టి కురిసింది ఈరోజు రాత్రికి. ఒక 40 సెంటీమీటర్ల వర్షం అనంతపురంలో కురిసింది. తెల్లారేటప్పటికి ఎటు ఒకటి వెళ్ళిపోతాయి కదా. కాదంటే ఎక్కడన్నా చెరువులు అవి ఇవి కబ్జా చేసుకొని అపార్ట్మెంట్లు ఇల్లు కట్టుంటే లోపలికి వస్తాయి, ఏదో 2 రోజులు వార్త అవుతుంది, నెమ్మదిగా వెళ్ళిపోతాయి. ఇక్కడ నగరం మొత్తం నీళ్లు ఒకే ఒక పాయింట్కి వస్తాయి. 435 చదరపు కిలోమీటర్ల కొండవీగు వాగు పరివాహక ప్రాంతం నుంచి ఉండవల్లి అనే గ్రామం దగ్గరికి వస్తాయి. ఉండవల్లి ఎక్కడ అంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, చాలామంది విజయవాడ చూసి ఉంటారు కదా. ప్రకాశం బ్యారేజ్కి ఒకవైపు విజయవాడ ఉంటే కనకదుర్గమ్మ సైడు, ఇటువైపు ఉండే సైడు ఉండవల్లి గ్రామం మీకు తెలిసిన వాళ్ళకి. అక్కడికి ఒక కెనాలు, కుడి కెనాల్ అనేది ఒకటి వెళ్ళిపోతుంది గుంటూరు డెల్టాకి. కొండవీటి వాగు కూడా అక్కడికే వస్తుంది. ఈ ప్రాంతం నుంచి మొత్తం దాని పక్కనే ఉంటాయి. ఫస్ట్ టైం చూసేవాళ్ళకి ఏది అనేది అర్థం కాదు. ఆ కొండవీటి వాగులోంచి ప్రకాశం బ్యారేజీ వెనక కృష్ణానదిలోకి వెళ్ళిపోవాలి నీళ్లు, వరద నీళ్లు. అది న్యాచురల్ టోపోగ్రఫీ. ఎక్కడైనా అంతే కదా, నీరు పల్ల మెరుగు అంటారు కదా, ఇటువైపు డౌన్ స్లోప్ ఉంటే అటే వెళతాయి. మరి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక 3 అడుగులు ఎత్తు నీళ్లు ఆపెడుతున్నారని
కాబట్టి కొండవీటి వాగులో నీళ్లు సహజ సిద్ధంగా నదిలోకి వెళ్ళడం లేదని అక్కడ ఒక లాక్స్ అవి పెట్టున్నారు. సరే, మామూలుగా ఏం జరిగేది వర్షాకాలంలో అంటే కొండవీటి వాగులోనూ నీళ్లు ఉంటాయి, పొలాల్లోకి నీళ్ళు ఎడతాయి, 2-3 రోజులు పొలాల్లో ఉండి కొండవీటి వాగులు అన్నీ నెమ్మదిగా ఇంకిపోతాయి. కానీ ఇప్పుడు అక్కడ నగరం నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత రోడ్లు, డ్రైన్లు, ఇండ్లు వచ్చినప్పుడు ఇంకే ఏరియా తగ్గిపోతుంది. సో కాబట్టి నీళ్లు ఎక్కువ ఫ్లో అవుతాయి. ఈ ఫ్లో అయిన వాటిని ఎక్కువ నీళ్లు ఉండవల్లి దగ్గరికి వస్తాయి. ఇంతకుముందు ఎక్కడెక్కడ పొలాల్లో ఆగిపోయేటని ఇప్పుడు ఉండవల్లి దగ్గరికి వస్తాయి. అక్కడ ఏం చేసినారు, 2015-19 మధ్యలో, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వివరాలు, ఈ ఖర్చు ఎవడు భరించాలి, ఎందుకు భరించాలి? నీ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఇంత భారం మోపుతున్నావు రాష్ట్ర ప్రజలు చెప్పడం నా ఉద్దేశం. 250 కోట్లు ఖర్చు పెట్టి 15 పంపులు కట్టినారు ఉండవల్లి దగ్గర. ఎవరైనా కరకట్ట మీద వెళ్తే కనిపిస్తాయి బ్లూ రంగులో. ఏది, వరద నీళ్లు అక్కడ వరకు వస్తే ఇక్కడి నుంచి పంపింగ్ చేసి నదిలో దొయ్యాలి. ఇంకా భవిష్యత్తులో పెద్ద వర్షాలు కురిస్తే అది చాలదని రెండో సెట్ ఆఫ్ పంప్స్ శాంక్షన్ చేసినారు. ఇప్పుడు రోజుకు 8,400 క్యూసెక్కుల నీళ్లు, అంటే 1 టీఎంసీ కంటే తక్కువ, అంటే 1/3 టీఎంసీ నీళ్ళని ఎత్తిపోసేట్టు రెండో సెట్ ఆఫ్ పంప్స్ శాంక్షన్ చేసుకున్నారు. 590 కోట్లు దానికి శాంక్షన్ చేసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకి మన బడ్జెట్లో ఎంత శాంక్షన్ చేశారు ఐడియా ఉందండి ఎవరికన్నా? మళ్ళీ వస్తుంది దాంట్లోకి. ఇవి చెప్పుకుంటే కానీ మనకు రియల్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతూ ఉందనేది అర్థం కాదు. రెండో సెట్ పంప్స్ కూడా చాలవని మూడో సెట్ పంప్స్ కూడా లైన్లో ఉన్నాయి శాంక్షన్ చేసుకోవడానికి. అది ఒకటి. మరి వరద ప్రాంతం అంటే మీకు అంత కోపం వస్తుంది, మరి రెండో సెట్ ఆఫ్ లిఫ్ట్ పంపులు ఎందుకు శాంక్షన్ చేసుకుంటున్నారు? ఓకే, కొత్తగా 3 చెరువులు తవ్వుతున్నారు రాజధాని ప్రాంతంలో. మామూలుగా మనకు చెరువులు అనుకుంటే పాత రోజుల్లో ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన చెరువులు. ఏదైనా గుట్టలు కొండలు ఉంటే 2 కొండల మధ్య ఒక కట్ట కడితే చాలా దాని వెనక చాలా నీళ్లు సహజ సిద్ధంగా నిలిచిపోతాయి. మనకున్న టోపోగ్రఫీ, జాగ్రఫీ దాన్ని బట్టి. ఇదేంటిది, ప్లెయిన్ ల్యాండ్, జెంటిల్ స్లోపింగ్ ఉన్న చోట మెత్తటి మట్టి పొలాలు, బ్లాక్ సాయిల్స్. జరీబ్ భూముల్లో 3 పంటలు అయితే అవన్నీ 2 పంటలు పండుతూ ఉన్నటువంటి పొలాలు. అందుకని అక్కడ ఒక రోడ్డు వేయడం కూడా ఈ బయట మన ప్రాంతాల్లో రోడ్డు వేసేదానికంటే 10 అంతలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ అంత మెత్తటి మట్టిలోంచి నీకు ఫౌండేషన్ తీసుకురావాలి. అందుకని బిల్డింగ్లకి ఎన్ని వందల అడుగులు ఫౌండేషన్ వెళ్తున్నారు ఎవరు చెప్పడంలే, పేపర్లో రానివ్వరు, కంపెనీలు చెప్పవు. వేల కోట్ల రూపాయలు అక్కడే పోతూ ఉంది వేస్ట్ అయ్యి. ఎనీవే, కొత్తగా 3 చెరువులు తవ్వుతున్నారు అని అర్థం ఉందా అండి? 3 చెరువులకి కలిపి, నేను ఆ చెరువుల పేర్లు సేవ్ టైం, నేను అన్ని గవర్నమెంట్ అఫీషియల్ జీవోల్లోంచి శాంక్షన్ తీసుకున్న ఫిగర్స్ చూస్తే దాదాపు 1,300 కోట్ల రూపాయలు ఈ 3 చెరువులు తవ్వడంలో ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 40% పనులు జరిగినాయి చెరువులు. ఇంకా ఉండవల్లి అనే ఒక విలేజ్లో ఏదైతే పేరు ఏదైతే అంటున్నానో అక్కడ డ్రైనేజీ, ఇతర వసతులు రాజధానిలో భాగం అయిపోయినాయి కదా ఇవన్నీ. అవి ఈ 29 గ్రామాల్లోకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో డ్రైన్స్ ఇవి అని చెప్పేసి దాదాపు 2,300 కోట్లు శాంక్షన్. బడ్జెట్లో అమరావతికి శాంక్షన్ చేయించుకుంది 6,000 కోట్లు. ఇవన్నీ చూసినప్పుడు దాదాపు ఒక 5,000 కోట్లు ఇక్కడే కనిపిస్తున్నాయి మనకు. చెరువులు, నీళ్లు, లిఫ్టు, ఈ గ్రామాల్లో మౌలిక వసతులు అంటూ ఇవన్నీ కూడా అక్కడ రాజధాని పెట్టడం వల్ల పెట్టాల్సి వచ్చిన ఖర్చు, రాష్ట్ర ఖజానా మీద బరువు పెట్టి. అదే మంగళగిరి దగ్గర ఒక చిన్న రాజధాని కట్టుకొని ఉంటే రైతులకు ఇచ్చిన కౌలు డబ్బులతోనే రాజధాని అయి ఉండేది. ఎందుకంటే కొన్ని 100 కోట్లు ప్రతి సంవత్సరం కడుతున్నాం. ఈ డబ్బంతా నా ప్లాన్ ప్రకారం అయితే ఒక 15 సిటీస్ని ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ చేసుకొని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూలు, అనంతపూర్, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, ఒక 10 నుంచి 15 సిటీస్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క సిటీ మీద, వైజాగ్, విజయవాడ లాంటి మీద సంవత్సరానికి 500 కోట్లు, అనంతపూర్, కర్నూలు లాంటి వాటి మీద సంవత్సరానికి 100 కోట్లు వరుసగా ఒక 7-8 సంవత్సరాలు ఖర్చు పెట్టుంటే ఈ సిటీసే మీడియం సిటీస్గా, చాలా అద్భుతమైన టౌన్స్గా మనం క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకొని ఉండొచ్చు. అప్పుడు ఇవన్నీ గ్రోత్ సెంటర్స్ అవుతాయి. తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ దానికి తోడవుతాయి. ఈరోజు ఆ అవకాశం లేకుండా మొత్తం తీసుకెళ్ళి ఒకచోట పెట్టి
దాంట్లోంచి బయట పడలేక అది చాలదని ఇంకా ముందుకెళ్తూ వేల కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతూ అక్కడ ఎంత డబ్బు దేంట్లోకి పోతా ఉందో తెలియకుండా అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. రోజుకు ఒక జీవో. ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చిన ఈ సోషల్ మీడియాలో వచ్చింది కూడా తప్పేం కాదు. అది నా దగ్గర ఎక్కడో రాసుకున్నాను. అద్దాలకు, లిఫ్ట్లకు ఒక విమర్శ వచ్చిన దాని ప్రకారం చదరపు అడుక్కి ఖర్చు, నిర్మాణ ఖర్చు 11,000 నుంచి 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు అని. మీరు హైదరాబాదులో గచ్చిబౌలిలో టాప్ క్లాస్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ, డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ 10,000 చదరపు అడుక్కు పెడితే మీకు లగ్జరీ అపార్ట్మెంట్ వస్తుంది. 10,000 కంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంటుందా హైదరాబాద్లో ఎస్ఎఫ్టీ? అదేది బిల్డరు మొత్తం తనే ఇచ్చి విత్ ప్రాఫిట్ మీకు ఇస్తాడు. ఇక్కడ ఇసుక ఫ్రీ, ల్యాండ్ ఫ్రీ, కంకర కూడా ఎంత కన్సెషన్లోని, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఇది కట్టే కంపెనీకి అన్నీ ఇస్తూ కూడా చదరపు అడుక్కి 11 నుంచి 14,000 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నామంటే ఎన్ని వేల కోట్లు ఎక్కడికి పోతా ఉంది ఇదంతా? దీంతో లాభపడుతున్నది ఎవరు? ఇది మనం ప్రశ్నించలేకపోతే ఈ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమలో జిల్లాలకు భవిష్యత్తులో కూడా అక్కడ మనల్ని ఆలకించేవాడు కూడా ఉండడు. ఇప్పటి నుంచి బలంగా ప్రశ్నించకపోతే ఈ వేల కోట్లు ఎక్కడికి పోతా ఉంది, ఎవరి జేబుల్లోకి పోతా ఉంది, ఎవరికి ఎంత కమిషన్ అంతా ఉంది, దాన్నంతా మనం తీర్చాలి. ఇక్కడ కరువు ప్రాంత రైతు తీర్చాలి, డెల్టా ప్రాంత రైతు తీర్చాలి. దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఇంత ఖర్చు పెడుతున్న ఇవన్నీ జీవోల ఆధారంగా ఇచ్చిన ఫిగర్స్ నేను చెప్పింది. వెలిగొండ దగ్గరకు వచ్చేప్పటికన్నా వెలిగొండలో బడ్జెట్లో ఎంత కేటాయించినారు ఐడియా ఉందా అని మీకు అడిగినాను. మనం అంత లోతుగా చూస్తున్నాం, బట్ ఏదో కొంచెం దీని మీద ఇటీవల కాలంలో కొంచెం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. నేను అన్నాను కదా, ఒక సెకండ్ లిఫ్ట్కే 590 కోట్లు రిలీజ్ చేసుకున్నారని జీవో. వెలిగొండకి శాంక్షన్ బడ్జెట్లో అలొకేషను, అది ఎంత ఖర్చు పెడతారో తెలియదు. బడ్జెట్లో అంతా చాలా ఎక్కువ చూపిస్తారు, తాత్కాలికంగా విమర్శలు రాకూడదని ఖర్చు పెట్టేటప్పటికి అందులో 3వ వంతో 4వ వంతో 5వ వంతో ఖర్చు పెడతారు. వెలిగొండ ప్రాజెక్టుకు 2,500 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. మనకు తెలుసు ఇన్ని ఏళ్ళుగా అది కొనసాగుతూ ఉందో. దాని మీద లబ్ధి జరిగేది ఎంతకు? దాదాపు 5 లక్షల కంటే కొంచెం తక్కువ ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుంది అనేది ఆ ప్రాజెక్టులో ఉన్న అంచనాలు. 10% వేరియేషన్ అనుకుందాం. 2,500 కోట్లు శాంక్షన్ చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతిలో డబ్బులు లేదా? మన బడ్జెట్లో ఎంత శాంక్షన్ చేసినారు? 492 కోట్లు. ఇది బడ్జెట్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో. ఇంతమందికి లబ్ధి చేరేటువంటి కరువు ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టుకి నువ్వు శాంక్షన్ చేసేది 492 కోట్లు. అది నువ్వు ఎప్పుడు ఎంత రిలీజ్ చేస్తావో తెలీదు. అక్కడ మాత్రం ఒక లిఫ్ట్కే 590 కోట్లు, 3 చెరువులు కట్టడానికి 1300 కోట్లు, డెకరేషన్లకు, మిగిలిన లిఫ్ట్లకు, దానికి దీనికంటే ఖర్చు పెట్టినంత, తిన్నవాడికి తిన్నంతలాగా ఉంది అక్కడ వ్యవహారం. ఎవరు అడగాలి దీన్ని? ప్రకాశం జిల్లాలో రైతులు ఎప్పుడు నిలదీయాలి? అనంతపురం జిల్లాలో రైతులు ఎప్పుడు నిలదీయాలి? మన కాలేరు నగరి ప్రాజెక్టుకు అలొకేట్ చేసింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? ఇవి మనం చర్చించుకోవాల్సిన అవసరాలు. చిన్న రాజధాని వికేంద్రీకరణ చేసే ఒక 10 నగరాలని 10-12 నగరాలను డెవలప్ చేసుకొని ఉంటే ఈ డబ్బంతా ఈ నగరాల మీద పెట్టి ఉండొచ్చు. అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, చాలా అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలి, వీలైతే కోల్డ్ స్టోరేజ్లు రావాలి, హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కువ జ్యూస్ ఫ్యాక్టరీస్ రావాలి. వీటన్నిటికీ ఎక్కడా లేదు. 30,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ హబ్కి రాయలసీమకు శాంక్షన్ చేస్తున్నామన్నారు. ఎక్కడ పోయినాయి 30,000 కోట్లు? ఎంత రిలీజ్ అయింది? ఎక్కడికి పోతా ఉంది? ఎవరికన్నా తెలుసా? కానీ బడ్జెట్లో మాత్రం పెద్ద ఫిగర్స్ చూపిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆఖరిగా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో మనం జరిపినారు కదా స్నాతకోత్సవం 100 సంవత్సరం. మరి దాని వెనక ఇది చెప్పేసి ముగిచ్చేస్తాను. ఇప్పుడు ఏ సమాజమైనా టైం ఎంత ఉంది? 11 అవుతుందంటే మీరు మాట్లాడాలా? మీ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఎక్కువ ఉంటాయి. ఏ సమాజమైనా ఉన్నత విద్యారంగం నాశనం అయితే, అంటే యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్, ఆ లెవెల్లో సమాజం పతనం అయితే, ఆ లెవెల్లో విద్యారంగం పతనం అయితే ఆ సమాజం పతనమైనట్లే అనేది నా వ్యక్తిగత
అభిప్రాయం. ఎందుకంటే నేను చదువుకున్నాను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి. ఆ రోజుల్లో కేవలం లెటర్లే రాసుకునే వాళ్ళం. 1984లో ఈమెయిల్స్ ఏమీ తెలీదు. రేణిగుంటలో కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కితే ఢిల్లీకి 2 రోజులు పోయేది. వెళ్ళేవాళ్ళు. ఢిల్లీ అంటే చాలా పెద్ద దూరం మా ఊరికి. మా పెద్దవాళ్ళు భయపడితే కూడా నాకు ఆ రోజు నేను ఏఐఎస్ఎఫ్లో ఎక్కువ తిరిగేవాడిని, సిపిఐలో. నా మొట్టమొదటి పెద్ద మహాసభ అనంతపూర్లో 1978లో 79లోనో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభ జరిగితే నేను తిరుపతి నుంచి వచ్చున్నా. అందరం ఆ రోజుల్లో ఫ్రీగా రైలు ఎక్కి వచ్చేవాళ్ళం కదా ఆ రోజుల్లో. ఇది సో ఆ పరిచయాలు ఉన్నాయి. సో ధైర్యం చేసి పోదాం ఢిల్లీ వరకు అని చెప్పేసి